హలో అందరికీ. బుధవారం రాత్రి పట్నా పైరేట్స్తో జరిగిన మ్యాచ్లో తెలుగు టైటాన్స్ జట్టు చాలా దారుణంగా 41-37 స్కోరు తేడాతో ఓడిపోయారు. ఈ ఓటమి ద్వారా తెలుగు టైటాన్స్ జట్టు ప్రో కబడ్డీ లీగ్ 11వ సీజన్లో నుండి నిష్క్రమించింది అని చెప్పవచ్చు. ఇక ఈ సీజన్లో తెలుగు టైటాన్స్ జట్టు ప్లే ఆఫ్స్కి వెళ్ళాలి అంటే వేరే జట్ల మీద ఆధారపడాలి. ఆ జట్లు ఓడిపోవాలని కోరుకోవాలి. నా అంచనా ప్రకారం తెలుగు టైటాన్స్ జట్టు ప్లే ఆఫ్స్కి వెళ్ళడం చాలా కష్టంగానే ఉంది. ఇప్పుడు మ్యాచ్ యొక్క హైలైట్స్ చూస్తే అసలు తెలుగు టైటాన్స్ జట్టు ఏం ఆడిందో ఏం అర్థం కావట్లేదు. ఎవరిని బ్లేమ్ చేయాలో కూడా ఏం అర్థం కావట్లేదు. అటు రైడర్లు కీలకమైన సమయాల్లో అవుట్ అయ్యారు. ఇటు డిఫెండర్లు డిఫెన్స్లో క్రూషియల్ టైంలో టాకిల్ పాయింట్స్ ఇచ్చేశారు. ఈ సీజన్లో అత్యంత కీలకమైన మ్యాచ్గా భావించిన ఈ మ్యాచ్లో తెలుగు టైటాన్స్ టీం సమిష్టిగా రాణించడంలో విఫలమైంది. అందరూ కలిసి కట్టుగా మ్యాచ్ని ఓడించేశారు. ఆట మొదటి 10 నిమిషాలు హోరాహోరీగా నువ్వానేనా అన్నట్లుగా కొనసాగింది. ఇరు జట్లు పాయింట్స్ కోసం పోటీ పడ్డాయి. అయితే 10 నిమిషాల్లోనే తెలుగు టైటాన్స్ టీం పట్నా పైరేట్స్ని ఆల్అౌట్ చేసింది. తర్వాత ఆ లీడ్ని కాపాడుకోవడంలో విఫలమైంది. ఫస్ట్ హాఫ్ వరకు మ్యాచ్ సమానంగా నిలిచింది. కానీ సెకండ్ హాఫ్ తర్వాత టీంకి ఏమైందో ఏమో ఎవరు సరిగా ప్రదర్శన చేయలేకపోయారు. సమానంగా ఉన్న పాయింట్స్ని కాస్త ఆల్అౌట్ అయ్యి లీడ్ ఇచ్చేశారు. దీంట్లో ఎవరిని బ్లేమ్ చేయాలో ఏం అర్థం కావట్లేదు. తెలుగు టైటాన్స్ రైడర్లు ఎందుకు అంత అగ్రెసివ్గా ఆడారో, అలాగే మధ్యలో ట్యాకిల్ని ఇనిషియేట్ ఎందుకు చేసి అవుట్ అయ్యారో కూడా తెలియట్లేదు. లాస్ట్ 10 నిమిషాల్లో ఒక మంచి ఛాన్స్ వచ్చింది తెలుగు టైటాన్స్ టీంకి పట్నా పైరేట్స్ టీంని ఆల్అౌట్ చేయడానికి. కానీ ఆ అవకాశాన్ని తెలుగు టైటాన్స్ రైడర్లు పవన్ షెరావత్, విజయ్ మాలిక్ కీలకమైన టైంలో పాయింట్లు తీసుకురాకుండా సూపర్ ట్యాకిల్గా అవుట్ అయిపోయారు. అసలు ఏం జరిగింది అంటే పట్నా టీంలో ఇద్దరే మిగిలారు. అయినా కూడా మన రైడర్లు పాయింట్స్ తేకుండా ఈజీగా అవుట్ అయిపోయారు. పట్నా పైరేట్స్ టీంకి సూపర్ ట్యాకిల్ కింద 6 పాయింట్లు ఇచ్చేశారు. ఆ సిచ్యువేషన్లోనే తెలుగు టైటాన్స్ టీం మ్యాచ్ని ఓడిపోయింది. ఒకానొక సిచ్యువేషన్లో అసలు మ్యాచ్ని ఈజీగా గెలుస్తారు అని అనిపించింది. కానీ చిన్న మిస్టేక్స్ ఈ మ్యాచ్ ఓడిపోయేలా చేసింది. ఈ మ్యాచ్లో రైడర్లు కీలకమైన సమయాల్లో అవుట్ అయిపోయారు. వాళ్ళు కనుక లాస్ట్ 10 నిమిషాల్లో చక్కగా ఆడి ఉంటే మ్యాచ్ ఫలితం వేరేలా ఉండేది. ఆ సూపర్ ట్యాకిల్ పాయింట్స్ని ఇవ్వకుండా కాస్త ఓపికగా ఆడి ఉంటే మ్యాచ్ గెలిచేదేమో అని నా అభిప్రాయం. ఇక డిఫెండర్ల విషయానికి వస్తే ఈ మ్యాచ్లో కాస్త మెరుగ్గానే ఆడారు అని అనిపిస్తుంది. ఎందుకంటే పట్నా పైరేట్స్ ప్లేయర్ దెవాంక్ని ఆపడం అంత ఈజీ కాదు. అయినా బాగానే ట్యాకిల్ చేసి మ్యాచ్లో కాంట్రిబ్యూషన్ చేశారు. అటు రైడర్లు కూడా బాగానే ఆడారు. కానీ మ్యాచ్లో ఇంపార్టెంట్ టైమ్స్లో తెలివిగా వ్యవహరించలేకపోయారు. ప్రతి రైడ్కి పవన్ షెరావత్ వెళ్లాల్సిన అవసరమే లేదు. అయినా తను చాలా టైం వరకు తనే వెళ్ళాడు. అలాగే కీలకమైన టైంలో అవుట్ అయిపోయాడు. ఈ ఓటమితో తెలుగు టైటాన్స్ జట్టు దాదాపుగా ప్లే ఆఫ్స్ నుంచి నిష్క్రమించింది. వాళ్లకు ఏమాత్రం ఛాన్స్ ఉండాలి అంటే అది వేరే టీమ్స్ మీదనే ఆధారపడాలి. అయితే ఆ వేరే టీమ్స్ మీద ఆధారపడినంత మాత్రాన ప్లే ఆఫ్స్కి చేరుతుందని అన్న నమ్మకం అయితే లేదు. సో ఫ్రెండ్స్, తెలుగు టైటాన్స్ జట్టు కీలకమైన పక్కాగా గెలవాల్సిన మ్యాచ్లో దరిద్రంగా ఆడి ఓటమి పాలయ్యారు. ఈ ఓటమి వారిని ప్లే ఆఫ్స్కి దూరాన్ని పెంచింది. అయితే ఈ మ్యాచ్ ఓడిపోవడానికి గల కారణాలు మీరేమనుకుంటున్నారో కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఎవరి వల్ల మ్యాచ్ పోయిందని మీరు భావిస్తున్నారో కమెంట్ బాక్స్లో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. సో ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. తెలుగు టైటాన్స్ అభిమానులకు, కబడ్డీ అభిమానులకు ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో కబడ్డీ వీడియోస్ కోసం, ప్రో కబడ్డీ లీగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you for watching.